హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పరిశుద్ధ దినాన దేవుని యొక్క సన్నిధిలో మీతో కలిసి ఈ విధముగా దేవుణ్ణి గణపరచడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని మనం స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క దినాన ఈ విధముగా మీరందరితో కూడా కలిసి మరి ఉండడానికి, దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా గడపడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. 8వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠమును కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలిని అర్పించారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, నీ స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరినటువంటి మమ్మల్ని ప్రభువా ఈ దైవం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నీ మాటలు ప్రభువాన్న తండ్రి పలకడానికి, నిలబడడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఈరోజు ప్రభువా మీరు మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలబడి నేను వట్టివాడు మా ఆలోచనలు తలంపులు మరుగుపరిచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ నోవహు గ్రంథంలో దేవుడు రాసినటువంటి మాటలు మనం చూస్తే, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠమును కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ నోవహు ఒక బలిపీఠాన్ని కట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు నీవు నేను కూడా దేవునికి ఒక బలిపీఠముగా మనం ఉంటూ ఉంటున్నాం. మన హృదయం అనేటువంటి బలిపీఠమును మనము జాగ్రత్తగా మనం కట్టుకోవాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో 20 మంది 21 బలిపీఠములను కట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 20 బలిపీఠాలను వారు కట్టారు. ఆ యొక్క అనేకమైనటువంటి మరి కొంతమంది కర్రతో కట్టారు, కొంతమంది మరి రాళ్లతో కట్టారు, కొంతమంది ఆ యొక్క ఉపకరణములతో వారు ఇత్తడితోనూ రాగితోనూ బంగారముతో కూడా బలిపీఠములను కట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈరోజు మనము మన హృదయం అనేటువంటి బలిపీఠాన్ని మనము కట్టుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము బలిపీఠాన్ని మనం ఏ విధముగా కట్టాలో కొన్ని మాటలు మనం విందాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. వచ్చిరి పడదోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క మాటలు విన్నటువంటి మనము ప్రడదోయబడినటువంటి బలిపీఠము ఈ రోజు మనం కట్టబడాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. నమ్మిన వారు దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరము కూడా పడదోయబడినటువంటి మన యొక్క జీవితం అనేటువంటి బలిపీఠము, హృదయం అనేటువంటి బలిపీఠము ఈ రోజు మొట్టమొదటగా మనం ఏం చేయాలంటే సరిచేయబడాలి. పడిపోయినటువంటి స్థితిని మనము బాగు చేసుకోవాలి. పడిపోయినటువంటి మన జీవితాలను మొట్టమొదటగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క బలిపీఠాన్ని కట్టే ముందు, దేవుణ్ణి ఆరాధన చేసే ముందు, దేవుని నామాన్ని మనం ఘనపరిచే ముందు, ఆయన సన్నిధానానికి మనము వెళ్లే ముందు మనం మొట్టమొదటగా మనం ఏం చేయాలంటే పడిపోయినటువంటి మన యొక్క స్థితిని
పడిపోయినటువంటి మన యొక్క ఆత్మ జీవితాన్ని, పడిపోయినటువంటి మన యొక్క హృదయం అనేటువంటి బలిపీఠాన్ని మొట్టమొదటగా ఏమి చేయాలని దేవుని వాక్యము తెలియజేస్తుందంటే, పడిపోయిన బలిపీఠాన్ని ఆయన ఏం చేశాడంట, బాగు చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా అటువంటి గొప్ప దైవజనుడు, గొప్ప భక్తి కలిగినటువంటి వాడు, దేవునితో ఎంతగానో కూడా అనుదినము కూడా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మొట్టమొదటగా చేసినటువంటి పనిని మనము చూస్తే, పడిపోయినటువంటి యొక్క బలిపీఠాన్ని ఆయన ఏం చేశాడంట, బాగు చేసినట్లుగా ఈరోజు మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటగా మన యొక్క స్థితిని మనం ఏం చేయాలంటే బాగు చేసుకోవాలి. మన స్థితిని మనము కట్టుకోవాలి. మనము ప్రతి దినము కూడా పడిపోయిన స్థితిలో మనం ఉంటూ ఉంటున్నాం. పడిపోయిన స్థితిలో మనం ఉంటూ ఉంటున్నాం. పాపము చేస్తూ మనం బ్రతుకుతూ ఉంటున్నాం. అనుదినము కూడా దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నాం. కనుక ప్రతి దినము మన యొక్క హృదయం అనేటువంటి, మన యొక్క జీవితం అనేటువంటి బలిపీఠాన్ని మనం మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మనము బాగు చేసుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుని పట్ల మనము భయభక్తులు కలిగి మనము జీవించాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో జ్ఞాపకమునకు చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట, మనం ఏ స్థితిలో పడిపోయామో ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. మనం ఏ స్థితిలో మనం దేవునికి దూరం అయిపోయామో ఒకసారి మన జీవితాన్ని, మనం ఒకసారి మన హృదయాన్ని పరిశీలనకు తెచ్చుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. ఈ రోజు మనం అనేకమైన పరిస్థితుల్లో మనం పడిపోయిన స్థితిలో మనం ఉంటూ ఉంటున్నాం. పడిపోయినటువంటి జీవితంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. మనం నేత్రాశలో పడిపోతూ ఉంటున్నాం, జీవ కుటుంబంలో పడిపోతూ ఉంటున్నాం, పాపములో పడిపోతూ ఉంటున్నాం. అనుదినము కూడా మనం పడిపోయిన స్థితిలోనే మనము బ్రతుకుతూ ఉంటున్నాం. దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు మనం వింటూ ఉంటున్నాం. కానీ మనము మొట్టమొదటగా చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఆ యొక్క పడిపోయిన స్థితిని మనం ఏం చేసుకోవాలంటే బాగు చేసుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు మనమందరము కూడా ఆ విధమైన స్థితిలో మనకు రావాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. మనము మన యొక్క బలిపీఠం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ బలిపీఠం అనేది చాలా దేవుని పట్ల ఒక మంచి ఒక అధికారంతో కూడినటువంటిది. మనం ఎంతగానో కూడా ఎంత భక్తిగా జీవించినప్పటికీ కూడా మన హృదయం అనే బలిపీఠము సరిచేయబడాలి. మన హృదయం అనే బలిపీఠము చక్కగా మనము కట్టబడినటువంటి స్థితిలో మనం ఉంటే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. హల్లెలూయా. లేనట్లయితే కనుక అబ్రహాము కూడా ఒక బలిపీఠము కట్టి దేవుని సన్నిధిలో బలిని అర్పించి ఒక కునుకుపాటి వచ్చి ఎంతగానో కూడా నిద్రపోయినప్పుడు దేవుని యొక్క శాపము అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరి మీద కూడా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజు బలిపీఠం అనేది మనము జాగ్రత్తగా కట్టబడకపోతే, ఈ బలిపీఠం అనేది దేవుని పట్ల విధేయత లేకపోతే, ఒక భక్తితో కనుక మనం కట్టుకోకపోతే కనుక అది శాపం కొని తెచ్చేదిగా ఉంటదని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట, పడిపోయిన బలిపీఠాన్ని, చెదరపోయినటువంటి బలిపీఠాన్ని మనము మొట్టమొదటిగా ఏం చేయాలంటే బాగు చేసుకోవాలి. హల్లెలూయా. చాలా మంది బాగు చేసుకోవడానికి ఇష్టపడరు, సరి చేసుకోవడానికి ఇష్టపడరు. ఇంకా పాపంలోనే బ్రతుకుతూ ఉంటారు, ఇంకా శాపంలోనే బ్రతుకుతూ ఉంటారు. ఇంకా అదే ఒక సంతోషకరమైన జీవితం అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ జాగ్రత్త, ఈ రోజు దేవుని వాక్యము తెలియజేస్తున్న మొట్టమొదటగా మనం ఏం చేయాలంటే బలిపీఠాన్ని మనం బాగు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చూద్దాం. అదే చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథము మనం ఏం చేయాలంటే రెండవదిగా మనం చూద్దాము. చూడండి ఒకసారి ఆ యొక్క ఏం చేయాలో మనము చూద్దాం. అదే 18వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నామమున దాని చుట్టూ 31 చదువుదాం. 31
ఆ, ఆ, యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవాకు చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం ఏం చేయాలంటే ఆ యొక్క యూదా గోత్రములు ఉన్నటువంటి 12 యొక్క గోత్రముల లెక్క చొప్పున రాళ్లతో బలిపీఠాన్ని మనము కట్టాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. ఆ యొక్క రాళ్ళు దేనికి సూచనగా ఉన్నాయంటే దేవుని యొక్క ఆజ్ఞలకు సూచనగా కనబడుతూ ఉంటున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా పడదోయబడినటువంటి పాడైపోయినటువంటి బలిపీఠాన్ని కట్టుకోవాలి. రెండవదిగా మన బలిపీఠము దేనితో కట్టాలంటే దేవుని యొక్క ఆజ్ఞల చేత మనం కట్టాలి. దేవుని వాక్యము చేత మనం కట్టుకోవాలి. దేవుని యొక్క నడిపింపు చేత మనం కట్టుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మనం కలిసినటువంటి వారమై ఏకమైనటువంటి స్థితిలో మనం ఉండి ఆ యొక్క బలిపీఠాన్ని కట్టాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. చూడండి, నిర్గమాకాండము 31వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 31వ అధ్యాయము 18వ వచనము. మోషేతో మాట్లాడిన చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆజ్ఞలతో కూడినటువంటి ఆ పలకలు, ఆ రాళ్ళు దేవుని యొక్క వాక్యానికి సూచనగా ఉన్నాయి, దేవునికి ఆజ్ఞలుగా సూచనగా ఉన్నాయి. ఈ రోజు మన ఇష్టానుసారంగా యొక్క బలిపీఠాన్ని కట్టడం కాదు, కానీ దేవుని ఆజ్ఞలతో కూడినటువంటి, దేవుని భక్తితో కూడినటువంటి, దేవుని పట్ల విధేయత కూడినటువంటి ఆజ్ఞలు అనేటువంటి రాళ్లతో ఈ రోజు నీ బలిపీఠాన్ని నువ్వు కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు మన పాదములకు ఎలా ఉంటుందంట? దేవుని వాక్యం మన పాదాలకు ఎటువంటిదంట? దీపము లాంటిది. మన పాదాలను మన యొక్క ఆ చీకటిలోంచి వెలుగులో ఒక భక్తి అనేటువంటి మార్గములో మనల్ని నడిపించేదిగా ఉంటుంది. కనుక నీ ఇష్టానుసారంగా నువ్వు కట్టుకోవటం కాదు, కానీ దేవుని ఆజ్ఞలు అనబడేటువంటి రాళ్లతో నీవు బలిపీఠాన్ని కట్టాలి. హల్లెలూయా. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలంట? మరిచిపోయినట్లుగా, వాళ్ళు నిర్లక్ష్యం చేసినట్లుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క మాటలు కూడా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఎంతమంది ఈరోజు మనం బైబిల్ చదివి దేవుని మందిరానికి మనం వచ్చాం? ఎంతమందిని మనము దేవుని యొక్క బైబిల్ చదివి ఈరోజు దేవుని మందిరానికి వచ్చాం? హల్లెలూయా. ఈరోజు ప్రతిరోజు కూడా దేవుని మాటలను మనం చదవాలి. అదే దేవుని యొక్క ఆజ్ఞ. అంతే కదండి. దేవుని మాటలు మనం అనుదినం ఏం చేయాలంట? మనం చదవాలి, దానిని ధ్యానించాలి. ప్రతిరోజు కూడా దేవుని మాటలు మనం ధ్యానించి మన హృదయం అనే బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం మీద శ్రద్ధ లేదు, దేవుని మాటల మీద శ్రద్ధ లేదు, దేవుని ఆజ్ఞల మీద శ్రద్ధ లేదు, కానీ ఇంకా వేటి మీద మనము చూపిస్తూ ఉంటున్నాం. ఫోన్ పట్టుకోకుండా ఎంతమంది ఉన్నారు? ఉదయం నుంచి అందరూ కూడా ఫోన్ పట్టుకునే ఉంటారు. ఫోన్లో అనేకమైన విషయాలు మనం చూస్తుంటాం, కానీ బైబిల్ మాత్రం మనము ఓపెన్ చేసి చదవలేనటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉంటున్నాం. ఇది పాపము, ఇది శాపము మనకి. కనుక దేవుని ఆజ్ఞలతో కూడినటువంటి మనము మన యొక్క బలిపీఠాలను మనం కట్టుకుంటే మనం ఆశీర్వదించబడతాం. చూడండి, 119వ కీర్తన 11వ వచనాన్ని మనము చదువుకుందాం. 119వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాపము చేయకుండా ఉండాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఏం చేయాలంటే ఎక్కడ ఉంచుకోవాలంట? నా హృదయములో నీ వాక్యాన్ని మనం ఉంచుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఏవేవో ఉంచుకుంటాం మన హృదయంలో, ఏవేవో ఆలోచనలు ఉంటాయి, ఏవేవో తలంపులు ఉంటాయి, కానీ ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది ఏంటంటే దేవుని ఆజ్ఞలతో కూడినటువంటి మాటలు, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాటల చేత ఈరోజు నీ జీవితాన్ని, నీ హృదయం అనే బలిపీఠాన్ని నువ్వు కట్టుకుంటే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. కయ్యను హేబేలు కూడా ఒక బలిపీఠాన్ని కట్టారు. అయితే ఒకరిది అర్పించబడిన దేవునికి అంగీకరించబడినది,
మరొకరిది ఏమైంది? తృణీకరించబడినది. ఎందుకంటే తన హృదయము దేవుని ఎదుట చక్కగా లేదు గనుక దేవుని యొక్క ఆ యొక్క బలిని దేవుడు స్వీకరించలేదు. ఈరోజు నీ బలి కూడా, నీ హృదయం అనే జీవితము, నీ హృదయం అనేటువంటి బలి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి, అది ఇంపైనదిగా ఉండాలి, అది దేవునికి మహిమార్థమైనదిగా ఉంటే దేవుడు మనల్ని దీవించే దేవుడుగా ఉంటూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? 78వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 78వ కీర్తన 10వ వచనం. దేవుని నిబంధనను వారు గైగొనకపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించలేకపోతూ ఉంటున్నాం, దాన్ని గైగొనలేక మనము జీవిస్తూ ఉంటున్నాం. ఈ లోకములు ఏవేవో చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటున్నాము, కానీ వారు దేవుడు వారి పక్షమున అనేకమైన కార్యాలు చేశాడు. చూడండి, ఎర్ర సముద్రాన్ని ఆయన ఏం చేశాడంట? రహదారులుగా మార్చాడు. ఆయన ఏమండి? రహదారులుగా మార్చాడు. ఆకాశము నుంచి వారికి మన్నాను కురిపించాడు. వారికి మాంసం కావాలంటే మాంసాన్ని ఇచ్చాడు. వారికి ఏది కావలిస్తే అది వారికి అనుగ్రహించారు. కానీ వారు ఏం చేస్తూ ఉంటారట? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు గైగొనక పోయిరి. హల్లెలూయా. ఈరోజు మనము కూడా అనుదినము దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు మనము దాన్ని చదవాలండి. క్రైస్తవులు అనేటువంటి మనము ప్రతి ఒక్కరము కూడా దేవుని మాటలు చదవాలి. లేవగానే దేవునితో మనం మాట్లాడే విధముగా మనం ఉండాలి. ఇక లేవగానే మనము ఫోన్ చూడటం కాదు, ఫోన్లో అనేకమైనవి మనము చూడటం కాదు, కానీ లేవగానే మనం చేయాల్సిన పని ఏంటంటే బైబిల్ మనం చదవాలి. ఆయన మాటల చేత మన హృదయం అనే జీవితాన్ని మనము కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చూద్దాం. మొట్టమొదటిగా పడిపోయిన జీవితాన్ని కట్టుకోవాలి. రెండవదిగా దేవుని ఆజ్ఞలతో కూడినటువంటి ఆ యొక్క బలిపీఠాన్ని మనం కట్టాలి. మూడవదిగా మనం చూద్దాం. అదే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదువుకుందాం. 18:32వ వచనము. ఆ రాళ్ల చేత యెహోవా నామమున బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మూడవదిగా మనం ఏం చేయాలంటే అది లోతుగా త్రవ్వి మనం కట్టాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది విశ్వాసులు, చాలా మంది ఏం చేస్తూ ఉంటున్నారంటే పైనే కట్టేస్తూ ఉంటున్నారు దేవుని యొక్క బలిపీఠము. లేకపోతే నీ హృదయము పైనే ఉండి దేవుని ఆరాధన చేస్తూ ఉంటుందేమో, పైనే బ్రతికేస్తూ ఉంటున్నామేమో, పైనే పరిశుద్ధత కలిగి నువ్వు జీవిస్తూ ఉంటున్నామేమో. దేవునికి భయపడకుండా, దేవుని పట్ల విధేయత లేకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా, ఒకవేళ పైనే భక్తి కలిగి నీవు ఒకవేళ అందరి ముందు కనబడడానికి ఒకవేళ ప్రయాసపడుతూ ఉన్నావేమో, జాగ్రత్త. దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది అది కూలిపోయే పరిస్థితిలో ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆ యొక్క భక్తుడు ఏం చేశాడంట? లోతుగా తవ్వాడంట. లోతుగా తవ్వి తన యొక్క బలిపీఠాన్ని కట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏలియా లాంటి భక్తుడు, ఏలియా లాంటి ఒక మంచి ఎంత విధేయత కలిగినటువంటి ఆ వ్యక్తి ఏ పైన కట్టడం లేదు, కానీ ఒక నిర్లక్ష్య స్వభావంతో తన జీవితాన్ని కట్టడం లేదు, కానీ అక్కడ లోతుగా తవ్వాడంట. లోతుగా తవ్వి ఆ యొక్క బలిపీఠాన్ని కట్టాడు. ఈరోజు మనం ఎంత లోతుగా దేవుని వాక్యములో మనం జీవిస్తూ ఉంటున్నాం, ఎంత భక్తిలో మనం జీవిస్తూ ఉంటున్నాం, ఎంత దేవుని పట్ల విధేయత కలిగి మనం జీవిస్తూ ఉంటున్నాం. మనం టైం పాస్ కొరకు దేవుని మందిరానికి రావడం లేదండి. భక్తిలో మనం ఎలా ఉండాలో తెలుసా? లోతుగా ఏరు పారినటువంటి స్థితిలో మనం జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోతుగా ఏరు పారినటువంటి వారంగా మనం ఉండాలి. అనేక మంది చెట్లు మనము చూస్తూ ఉంటాం, చిన్న గాలికి అవి కూలిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాటి పునాది పైనే ఉన్నది. ఈరోజు కొంతమంది బిల్డింగ్స్ కడుతూ ఉంటారు, పైన కట్టడానికి వారు ఆశపడరు, కానీ అది అనేకమైన సంవత్సరములు గట్టిగా ఉండాలని ఒక ఆలోచనతో ఒక మంచి దృఢమైనటువంటి స్ట్రక్చర్ దానికి వేస్తూ ఉంటారు. ఈరోజు నీ ఆత్మీయ స్థితి కూడా అంతే. దేవుడు వచ్చే వరకు కూడా నీ ఆత్మీయ స్థితి ఎలా ఉండాలంటే లోతుగా కట్టబడిన స్థితిలో నువ్వు ఉంటే కనుక ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా నువ్వు పడిపోవని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకని లూకా సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో ఒక గొప్ప మాట అక్కడ మనకు దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 48వ వచనం. లూకా సువార్త, వారు ఇల్లు కట్టవలనని
ఆ ఆ ఆ వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున హల్లెలూయా హల్లెలూయా లోతుగా తవ్వి ఆయన ఏం చేశాడంటే అక్కడ ఒక రాతి మీద ఇల్లు కట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజు నీవు నేను కూడా క్రీస్తు అనే బండ మీద ఒక లోతుగా ఒక పునాది కలిగినటువంటి స్థితిలోని మనం అందరం అక్కడ కట్టబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు మనం అనేక సార్లు పడిపోయిన స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. పైనే భక్తి గల వారముగా మనం నటిస్తూ ఉన్నాం. పైనే భక్తిగా మనము కలిగి ఈ లోకంలో చాలా భక్తిగా ఉన్నానని మనం ఎంతగానో ఒక ఆలోచనతో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. జాగ్రత్త, దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. ఆ యొక్క వరద వచ్చినదంట, ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది పడిపోలేదు, కూలిపోలేదు. ఈ రోజు నీ ఆత్మీయ స్థితి కూడా కూలిపోకుండా ఉండాలంటే, పడిపోకుండా ఉండాలంటే నీ యొక్క బలిపీఠము, నీ జీవితం అనే బలిపీఠము, హృదయం అనే బలిపీఠము లోతుగా తవ్వి నువ్వు కట్టినట్లయితే నువ్వెంతగానో కూడా దీవించబడతావని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. లోతుగా త్రవ్వాలి. ఇది దేనికి సూచనగా ఉన్నదంటే స్థిరత్వానికి, మన యొక్క ఆత్మీయ జీవితము స్థిరత్వానికి గుర్తుగా ఉంటూ ఉంటుంది. రెండవదిగా మనము చూస్తే మన యొక్క జీవితము బలమైనదిగా ఉండాలి. దేవుని పట్ల మనము దేవుని ఆజ్ఞలతో కూడినటువంటి వాక్యము చేత మనము కట్టబడాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. నాలుగవదిగా చూద్దాం. అదే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. కట్టెలను క్రమముగా పేర్చి చాలండి. హల్లెలూయా హల్లెలూయా. నాలుగవదిగా ఏం చేశాడంటే ఆయన కట్టెలు క్రమముగా పేర్చి. ఈరోజు కట్టబడినటువంటి బలిపీఠం మీద క్రమముగా కట్టెలను మనం పేర్చాలి. హల్లెలూయా. ఈరోజు క్రమమైనది సాక్ష్య జీవితానికి సూచనగా కనబడుతూ ఉంటుంది. క్రమము అనగా మన యొక్క సాక్ష్య జీవితము. ఈరోజు మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా సాక్ష్యంగా నువ్వు కనబడడం కాదు, కానీ లోకములో ఎక్కడ ఉన్నను కూడా నీవు మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించాలని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ రోజు ఉన్నప్పుడు ఒకలాగా సాక్ష్యంగా నువ్వు కనబడడం కాదు, కానీ లోకములో ఎక్కడ ఉన్నను కూడా నీవు మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించాలని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ రోజు నువ్వు చేసే పని దగ్గర నీ సాక్ష్యం బాగుండాలి. నువ్వు వెళ్ళే ఏ పరిస్థితుల్లో నీ బంధువుల దగ్గర నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ మందిరంలో నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అది ఎప్పటి వరకు ఉండాలంటే దేవుడు రాకడ వరకు కూడా నీ సాక్ష్య జీవితాన్ని, ఒక క్రమమైన భక్తిని నువ్వు కనపరిచినట్లయితే నీ బలిపీఠము స్థిరమైనదిగా ఉంటది. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. నిన్ను చూసి ఎవరేమనుకుంటున్నారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయండి? 4 సువార్తలు ఉన్నాయి. 5వ సువార్త మనమందరముగా మనము కనబడాలి. హల్లెలూయా. నిన్ను చదివినప్పుడు నీ సాక్ష్యం బాగోవాలా, నిన్ను చూసినప్పుడు నీ సాక్ష్యం బాగోవాలా, నీతో మాట్లాడేటప్పుడు నీ సాక్ష్యం బాగోవాలా. అది క్రమమైనటువంటి సాక్ష్య జీవితముగా మనము కనబడాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. నిన్ను చూస్తే వారు భయపడకూడదు. నిన్ను చూస్తే వేరే మాటలు వారి నోటి నుంచి రాకూడదు. నిన్ను చూస్తే వారు ఒక భక్తి కలిగిన స్త్రీగా, నీవు పురుషుడుగా నువ్వు కనబడాలి. ఈయన మంచి సాక్ష్యం పొందినటువంటి వాడు, ఈయన మంచి జీవితం కలిగినటువంటి వాడు, ఈయన మంచి ప్రార్థనాపరుడు అనేటువంటి ఒక మంచి సాక్ష్యము, క్రమమైన భక్తి మనల్ని చూసి మనం వేరే వాడు నేర్చుకోవాలి, బలపరచబడాలి. దేవుని సన్నిధానానికి వారిని సాక్ష్య జీవితాన్ని బట్టి దేవుని మందిరానికి నడిపించబడాలి. హల్లెలూయా. ఈరోజు మనమందరము దేవుని పట్ల అవిధేయత కలిగి అబద్ధత ప్రభావముతో మనం ఈ లోకములో మనం బ్రతికేస్తూ ఉంటాం. నీ యొక్క జీవితాన్ని బట్టి దేవునికి ఏం కలుగుతుందో తెలుసా? ఆయన నామానికి అవమానము తెచ్చినటువంటి వారముగా మనం బ్రతుకుతూ ఉంటున్నాం. హల్లెలూయా. 4వది క్రమమైనటువంటి సాక్ష్య జీవితము ఈరోజు నువ్వు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఈరోజు దేవుని మందిరంలో క్రమంగా ఉండాలి. మనం క్రమమైన స్థితిలో మనం కూర్చునేటప్పుడు క్రమంగా కూర్చోవాలా. దేవుని సన్నిధిలో ఆరాధించేటప్పుడు క్రమంగా మనం ఆరాధించాలా. నీ భక్తి క్రమముగా ఉండాలి. చివరగా మనం ఆ మాటను చూసుకుని మనం ముగించుకుందాం. అదే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 33వ వచనాన్ని మనము చదువుకుందాం. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా చేసి
ఆ కట్టెల మీద ఉంచి చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎద్దు అనగా మన యొక్క హృదయం అనేటువంటి జీవితం ఏం చేయాలంట? తునకలు చేయబడాలి, మొక్కలుగా కట్ చేయబడాలి. ప్రతిరోజు కూడా మన హృదయం అనేటువంటి జీవితము తునకలుగా చేయబడాలి. అది పగలగొట్టబడాలి. అది పగలగొట్టబడి దేవుని యొక్క బలిపీఠం మీద మనము చేర్చబడితే అది నిజమైనటువంటి బలిగా మనం సమర్పించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కళ్ళు మరి ఎంతగానో కూడా సరి చేసుకోవాలి, నీ చూపు సరి చేసుకోవాలా, నీ జీవితం సరి చేసుకోవాలా, నీవెంతగానో నీ ప్రవర్తన సరి చేసుకోవాలా. దేవుని ఎదుట పాపము చేయకుండా దేవుని వాక్యము చేత నువ్వు కట్టబడాలి. ప్రతి దినము కూడా మనం ఏం చేయాలి తెలుసా? తునకలు చేయబడాలి ప్రతిరోజు కూడా. ఎందుకంటే అన్న మనం ఆలోచన చేస్తే మనం ప్రతిరోజు ఏదో ఒక పాపం మనం చేస్తూ ఉంటాం చూపుల వలన. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు లేవో కానీ, ఎంతమంది ప్రార్థన చేసుకుని, ఎంతమంది దేవుని వాక్యాన్ని చదివి దేవుని మందిరానికి వచ్చాం. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే, వాక్యం చదవకపోవడం కూడా పాపమే, దేవుని మందిరానికి నిర్లక్ష్యంగా రావడం కూడా పాపమే. ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తూ ఉంటున్నాం? పాపం చేస్తూ ఉంటున్నాం. కనుక ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఐదవదిగా నీ హృదయం అనేటువంటి జీవితం ఏం కావాలో తెలుసా? తునకలు చేయబడాలి, కట్ చేయబడాలి. నీ ఆశలు, నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నీ కూడా దేవుని కొరకు నువ్వు కట్ చేసుకుని దేవుని బలిపీఠం మీదకు నువ్వు వచ్చినట్లయితే దేవుడు నీ బలిని స్వీకరిస్తాడు. హల్లెలూయా. చూడండి 51వ కీర్తన 17వ వచనం. 51వ కీర్తన 17వ వచనాన్ని చూసుకుని మనం ముగించుకుందాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. రోజు నువ్వు ఎరగొట్టబడాలి తల్లి, నువ్వు రోజు కూడా ఎరగొట్టబడాలి. ఈ రోజు యవనస్తులు అనేక రీతులుగా వారు పాడైపోతూ ఉంటున్నారు. వారి జీవితాలు ఎంతగానో కూడా నాశనానికి వారు పరుగులు తీస్తూ ఉంటున్నారు. ఈ రోజు ప్రతిరోజు కూడా మనం చేయాల్సింది ఏంటంటే, నలగగొట్టబడాలి, విరగొట్టబడాలి, తునకలుగా చేయబడి ఆ బలిపీఠం మీదకి మనం వస్తే గనక దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. భక్తితో మనం కట్టాలండి, దేవుని ఆజ్ఞలతో మనం కట్టాలి. పడదోయబడినటువంటి నీ జీవితము, పాడైపోయినటువంటి నీ జీవితము ఆజ్ఞలతో కూడినటువంటి రాళ్లతో నువ్వు కట్టబడి దేవునికి ఒక భక్తిగా నీవు బలిని సమర్పిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ విధముగా మన జీవితాలు సరి చేయబడాలి. ఆ విధమైనటువంటి జీవితంతో మనం యొక్క దేవుని వాక్యంతో కూడినటువంటి రీతిగా భక్తితో, విధేయతతో మనము మన యొక్క బలిపీఠాలను కట్టుకుంటే మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతాము, అనేక మందికి దీవెనకరముగా ఉంటామని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. కనుక ఆ విధముగా ఉండి మన జీవితాలు సరిచేయబడి దేవునికి ఇష్టమైనటువంటి బిడలగా, దేవునికి ఇష్టమైనటువంటి సువాసనతో కూడినటువంటి బలిపీఠాలుగా ఈ రోజు మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఆ విధముగా ఉండి దేవుని కొరకు ఇష్టమైనటువంటి వారముగా జీవితం అటువంటి కృప దేవుడు మనకు అందరికీ దయచేయునుగాక. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।